ధ్యానం గురించి ఎలాంటి అవగాహన వచ్చింది? ధ్యానం ధ్యానం చేసేటప్పుడు పలానా అంటే బాగా కాన్సన్ట్రేషన్ కుదరాలి అనుకొని కూర్చుంటాం, కానీ ఏదో కావాలి, ఏదో అంటే డబ్బులు కావాలనో అవతల వాళ్ళకి నెగిటివ్ జరగాలని, అలాగే నెగిటివ్ ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా కూర్చుంటాము. ఆ ఆలోచనలు ఉన్నప్పుడు ధ్యానం సరిగా కుదరదు సార్. ఏ ఆలోచన ఉన్నా పలానాది ఏదో జరగాలి అనే ఆలోచన మైండ్లో పడితే ధ్యానం అసలు కుదరదు. కాన్సన్ట్రేషన్ చేయలేము ముందు. ఇంకా మా లాంగ్ టర్మ్ గోల్ అయితే భగవద్గీతలో చెప్పినట్టు దేని గురించి అందరినీ సమస్థితిలో ఉండడము, ఏదో కావాలి అనేది అంటే ఫుడ్ కానీ